టీ20లో ఇంగ్లాండ్ను చిత్తి చేసింది టీమిండియా టీ20 సూర్యకుమార్ బృందం. ఇక ఆ జట్టును వన్డేల్లో మట్టి కరిపించే బాధ్యత రోహిత్ సేనదే. పొట్టి క్రికెట్తో పోలిస్తే 50 ఓవర్ల మ్యాచ్లో భిన్నమైన జట్టుతో బరిలోకి దిగనున్న భారత్కు ఇంగ్లాండ్ జట్టు సవాల్ విసరడం ఖాయం. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ పైనే పైచేయి సాధించడం టీమిండియాకు ఎంతో అవసరం. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ వన్డే జట్టు కీలక సిరీస్కు సిద్ధమైంది. ఇటీవలే టీ20లో యువ భారత్ చేతిలో 4-1తో చిత్తైన ఇంగ్లాండ్ను రోహిత్ సేన ఢీకొనబోతుంది. 3 మ్యాచ్లలో సిరీస్లో భాగంగా ఇవాళ కాసేపట్లో తొలి వన్డే జరగనుంది. టీ20లో ఓడినంత మాత్రాన్ని ఇంగ్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు. గత ఏడాది శ్రీలంక పర్యటనలో కుర్రాళ్లతో నిండిన భారత టీ20 జట్టు సిరీస్ సాధిస్తే సీనియర్లతో కూడిన వన్డే జట్టు ఓటమి చవి చూసిన నేపథ్యంలో ఈ సిరీస్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్కు తుది జట్టు ఎంపిక కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్లకు పరీక్షే. వికెట్ కీపర్ ఎవరు? ఇంగ్లాండ్తో తొలి వన్డేలో భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఇక ప్రధానంగా వికెట్ కీపర్, బ్యాటర్ ఎవరన్నది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. 2023 ప్రపంచ కప్ సహా గాయం వల్ల పంత్ అందుబాటులో లేని మ్యాచ్లో వికెట్ కీపర్, బ్యాటర్గా ఆడిన కేఎల్ రాహుల్ నిలకడగా రాణించాడు. పునరాగమనంలో పంత్ పరిమితి ఓవర్లలో క్రికెట్లో ఒక మోస్తరు ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్కు భారత స్పిన్ విభాగం ఎలా ఉండబోతుందా అని అభిమానులతో పాటు ప్రత్యర్థి జట్టు ఎదురు చూస్తుంది. జడేజాకు తోడుగా స్పిన్ బాధ్యతలు ఎవరు పంచుకుంటారన్నది ప్రశ్నార్థకరమే. ఇంకో ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నట్లయితే వాళ్ళెవరో మరి. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తికి నేరుగా వన్డేలో అరంగేట్రం చేసే అవకాశం ఇస్తారా, లేక కుల్దీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లో ఇద్దరిని ఎంచుకుంటారా అన్నది చూడాలి. నాగ్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి 3 స్పిన్నర్లనే ఎంచుకునే అవకాశం ఉంది. ఇద్దరు పేసర్లే ఆడేటట్లయితే మహమ్మద్ షమి, హర్షదీప్లను బాధ్యతను పంచుకుంటారు. మూడో పేసర్ను ఆడించాలంటే హర్షిత్ రాణాకు అవకాశం దక్కుతుంది. ఇంగ్లాండ్తో చివరి టీ20లో ఫామ్ చాటుకున్న పునరాగమన పేసర్ మహమ్మద్ షమీపై వన్డే సిరీస్లో ఎక్కువ అంచనాలే ఉంటాయి. బుమ్రా ఫిట్నెస్ పై అనుమానాలున్న నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాల్సిన షమి అంతకంటే ముందు ఈ సిరీస్లో సత్తా చాటాల్సి ఉంది. భారత స్పిన్ బలానికి డోకా లేదు కాబట్టి పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే తిరుగుండదు. ఇక హార్దిక్ పాండ్యా బ్యాట్తో, బంతితో రాణించి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేస్తాడని జట్టు ఆశిస్తుంది. బ్యాటింగ్లో రోహిత్, శుభ్మన్ గిల్ జట్టుకు ఎలాంటి ఆరంభాన్నిస్తారో చూడాలి. ఆ తర్వాత ఇన్నింగ్స్ను నిర్మించడం కోహ్లీ, శ్రేయస్ల బాధ్యత. విజయానికి రూట్ వేస్తాడా? టీ20లో భారత జోరు ముందు తేలిపోయిన బట్లర్ సేన వన్డేలో ఫలితం మార్చాలని పట్టుదలతో ఉందా? టీ20 జట్టులో ఉన్న మెజారిటీ ఆటగాళ్లు వన్డేలోనూ ఆడుతున్నారు. వీరికి సీనియర్ బ్యాటర్ జో రూట్ తోడవుతున్నాడు. అతను టెస్టులో భీకర ఫామ్లో ఉన్నాడు. వన్డేలో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. అతడి రాకతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలోపేతం కానుంది. సుదీర్ఘ ఇన్నింగ్స్ను ఆడగల నైపుణ్యం అతను. అయితే భారత్ బౌలర్లకు సవాల్ విసురుతాడని ఇంగ్లాండ్ ఆశిస్తుంది. బ్యాటింగ్లో రూట్తో పాటు బట్లర్, డకేట్, బ్రూక్ ఆ జట్టుకు కీలకంగా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్లో మ్యాన్ ఇన్ బ్లూ ఎలా ఆడుతుందనేది అందరి మధ్యలో మెదిలే ప్రశ్న. ఫోకస్ అంతా రోకో పైనే. వన్డే ఫార్మేట్లో ఆధునిక క్రికెట్లో దిగ్గజాలుగా వెలుగొందుతూ టన్నుల కొద్దీ పరుగులు, లెక్కకు మిక్కిల్ రికార్డులను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఫామ్ పైనే అందరి దృష్టి నెలకొంది. 2023 వన్డేలో వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో 765 పరుగులతో కోహ్లీ, 597 పరుగులతో రోహిత్ టాప్ 2లో ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరు ఫామ్ క్రమంగా దిగజారుతుండడం జట్టుకు భారీ నష్టాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా టెస్ట్లలో ఇద్దరు గత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో ఘోరంగా విఫలమయ్యారు.
అదీ కాక భారీ అంచనాల మధ్య సుదీర్ఘ విరామం తర్వాత రంజీల్లో ఆడినా అక్కడ విఫలమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీ ముందున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ పుంజుకోవడం భారత్కు అత్యావశ్యకం. ఈ మ్యాచ్లోనైనా వీరు రాణించాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. టీ20లో తేలిపోయిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ లివింగ్స్టన్ బేతెల్ వన్డేల్లో బ్యాటింగ్లోనూ తమ స్పిన్ నైపుణ్యంలోనూ జట్టుకు ఉపయోగపడాలని ఇంగ్లాండ్ కోరుకుంటుంది. రషీద్, అర్చర్, కార్స్, సకీబ్లతో ఆ జట్టు బౌలింగ్ మెరుగ్గానే ఉంది. అయితే పరుగులు వరదే ఉంది. నాగపూర్ పిచ్ బ్యాటింగ్కు పూర్తి అనుకూలం. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సులువుగా 300 దాటొచ్చు. అయితే దాటిగా ఆడితే 350 స్కోరు కూడా సాధ్యమే. పిచ్పై పెద్దగా పచ్చిక లేని నేపథ్యంలో స్పిన్నర్ల ప్రభావం బాగానే ఉంటుంది. వాతావరణం పరంగా మ్యాచ్కు అంతరాయాలేమీ ఉండవు. రాత్రి మంచు ప్రభావం వల్ల బౌలింగ్ కష్టం కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే రాజేంద్ర. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏం సుధీర్ గారు, అంటే ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే వన్డేలో టీమిండియా T20 ఫలితాన్ని రిపీట్ చేస్తుంది అనుకోవచ్చా? ఇండియా హ్యాడ్ థంపింగ్ విక్టరీ T20 సిరీస్ లో, అందులో డౌట్ లేదు రాజేంద్ర. బట్ అగైన్ ఇప్పుడు వన్డే మ్యాచెస్ అన్ని కూడా ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు చాలా ఇంపార్టెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే 2023 వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో ఇప్పటి వరకు మ్యాచెస్ జరగలేదు. అంటే ఇండియా ఓన్లీ 9 మ్యాచెస్ మాత్రమే ఆడింది. సో దాంతో అర్థం చేసుకోవచ్చు T20 మ్యాచెస్ ఎక్కువ ఆడుతూ వచ్చారు, టెస్ట్ మ్యాచెస్ ఈ మధ్యలో ఎక్కువగా ఆడారు. బట్ వన్డే మ్యాచెస్ చాలా తక్కువ ఆడారు. సో వన్డే మ్యాచ్ ఈస్ టోటలీ డిఫరెంట్ ప్రపోజిషన్ అని చెప్పాలి. ఎందుకంటే వన్డే మ్యాచెస్ లో మీకు T20తో కంపేర్ చేసినట్లయితే కొంచెం పేషెన్స్ ఎక్కువగా కావాలి. ఫేజ్ బై ఫేజ్ ఆడాల్సి ఉంటుంది. మీకు పవర్ ప్లేలు డిఫరెంట్ గా ఉంటాయి. మీకు T20లో అయితే ఓన్లీ పవర్ ప్లే ఉంటుంది. ఫస్ట్ పవర్ ప్లే లో ఒక రోలింగ్ స్టార్ట్ తర్వాత మళ్ళీ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ వన్డే మ్యాచెస్ అలా కాదు. ఫస్ట్ 10 ఓవర్స్ డిఫరెంట్ గా ఆడతారు. ఆ తర్వాత మళ్ళీ 10 to మీకు 40 వరకు ఒక పవర్ ప్లే ఉంటుంది, 40 నుంచి 50 వరకు. సో మీకు టీమ్ లో చూసినట్లయితే కూడా టోటల్ గా ఇంగ్లాండ్ టీమ్ లో మీకు హార్డ్లీ ఓన్లీ 1 చేంజ్ ఉంది. దే హావ్ గాట్ రూట్ బ్యాక్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. అదొక బిగ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకు. బికాస్ రూట్ ముఖ్యంగా మనందరికీ తెలుసు, అతను T20 మ్యాచెస్ ఆడాడు అతను. అండ్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్డే మ్యాచెస్ ఆడుతుంటాడు. బట్ రూట్ రావడంతో నేను అనుకుంటాను ఇంగ్లాండ్ కు కొంచెం బలం అనేది వచ్చింది బ్యాటింగ్ లో. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా మీకు T20లో ఆడిన వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే దే హావ్ గాట్ యూస్ టు ద కండిషన్స్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. సో T20ని టోటల్ గా మర్చిపోవాల్సింది. బికాస్ వన్డే మ్యాచెస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో గుడ్ టాస్ టు విన్ ఫర్ ఇంగ్లాండ్. ఎందుకంటే ఇది ఒక మంచి బ్యాటింగ్ వికెట్, స్కార్చింగ్ సన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాగ్పూర్ లో హీట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మార్నింగ్ కొంచెం చల్లగా ఉండడం చూసాం కానీ బట్ ఇప్పుడు చాలా స్కార్చింగ్ కండిషన్స్ ఉన్నాయి కనుక బౌలర్స్ కు నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు 1:30 నుంచి మీకు 5 o'clock వరకు బౌలింగ్ చేయాలంటే యూ గెట్ టైర్డ్ యాక్చువల్లీ. సో అందుకనే కపుల్ ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది ఇండియన్ టీమ్ లో. అండ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇండియాకి ఏంటంటే విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ ప్లేయింగ్ టుడే బికాస్ హీ హ్యాడ్ ఎ నీ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో అతని ప్లేస్ లో జైస్వాల్ ను తీసుకున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే జైస్వాల్ ను ఫస్ట్ నిన్నటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ విరాట్ కోహ్లీ సడన్ ఇంజరీ అనేది అతనికి ఒక ఛాన్స్ ఇచ్చిందని చెప్పాలి. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ ఈస్ బీన్ అన్ అవుట్ స్టాండింగ్ క్రికెటర్. అండ్ ఆల్ ఫార్మర్స్ లో అతడు కూడా విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా ఫ్యూచర్ లో ఎదిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చెప్తున్నారు శుభ్మన్ గిల్ తో పాటు. సో ఇట్స్ అ గుడ్ ఛాన్స్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ హర్షిత్ రాణా ఆల్సో ఈస్ మేకింగ్ హిస్ వన్ డే డెబ్యూ. ఎందుకంటే హర్షిత్ రాణా కూడా T20 మ్యాచెస్ లో ఆ కన్కషన్ రూల్ లో లక్కీగా అతనికి ఛాన్స్ రావడం చూసాం. అండ్ ఈ బౌల్డ్ వెల్, ఈ పిక్డ్ వికెట్స్ యాక్చువల్లీ. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ ఫర్ ఇండియా ఆల్సో, విరాట్ కోహ్లీ లేకున్నా గానీ. ఎందుకంటే కోహ్లీని అఫ్ కోర్స్ మిస్ అవుతుంటారు బికాస్ నాగ్పూర్ హ్యాస్ బీన్ హిస్ హ్యాపీ హంటింగ్ గ్రౌండ్. మీరు ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ లో విరాట్ కోహ్లీ హ్యాస్ స్కోర్డ్ మోర్ రన్స్ ఇన్ నాగ్పూర్ యాక్చువల్లీ. ఒక సెంచరీ ఉంది, 3 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. సో రోహిత్ శర్మ కూడా ఒక మంచి హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ ఇది. సో విరాట్ కోహ్లీని మిస్ అయినా కానీ బట్ జైస్వాల్ యొక్క
ఎంట్రీ అనేది నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఇండియా బికాస్ ఈస్ ద ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఇండియా అని ఆల్రెడీ ఒక ట్యాగ్ అయితే అతనికి వచ్చింది రాజేంద్ర. యా సుధీర్, ఒకటి ఇప్పుడు బ్రేకింగ్ ఒకటి చూస్తున్నాం, ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి కీలకంగా మారే అవకాశం ఏమైనా ఉందా? సి మీరు 2009 నుండి అంటే ఇది నాగ్పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ న్యూ గ్రౌండ్ యాక్చువల్లీ ఓన్లీ 9 మ్యాచెస్ హావ్ బీన్ ప్లేడ్ హియర్, వన్-డే మ్యాచెస్. 9 మ్యాచెస్ లో మీకు అంటే ఇఫ్ యు గో బై రికార్డ్స్ 6 మ్యాచెస్ అంటే టాస్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, బట్ నెవర్ గో బై రికార్డ్. ఎందుకంటే ఇండియా గెలిచినటువంటి 3 మ్యాచెస్ లో ఇండియా 3 ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసి గెలిచినటువంటి ఇక్కడ దాఖలాలు కూడా ఉన్నాయి. సో వీ షుడ్ నాట్ ఆల్వేస్ గో బై రికార్డ్స్ రాజేంద్ర, ఎందుకంటే ఫస్ట్ ఫేవరబుల్ కండిషన్స్ ఎవరికి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనైతే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మనం చూసాం కూడా, ఈవెన్ పార్థిక్ పటేల్ ఆల్సో సెడ్ దట్ ఇట్స్ ఎ గుడ్ బ్యాట్ టు బ్యాట్ ఫస్ట్ అని. బట్ రోహిత్ శర్మ సర్ప్రైజింగ్లీ ఏమన్నాడంటే వి వర్ యాక్చువల్లీ లుకింగ్ టు బౌల్ ఫస్ట్ అన్నాడు. సో ఇండియాకు టాస్ ఓడిపోవడం అనేది ఇప్పుడు మనం ఇండియా రేపు మ్యాచ్ గెలిచా ఓడిపోయినా కానీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే రోహిత్ శర్మ మేము బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నారు కనుక ఐ థింక్ వీ షుడ్ నాట్ టేక్ దట్ సీరియస్లీ. కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆడే టైంకి కొంచెం లైట్ గా ఫాగ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో బౌలింగ్ అది అనుకూలంగా ఉంటుందా, లేకపోతే అది ఏమైనా కొంచెం మిక్స్డ్ ఫలితాలు ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అబ్సల్యూట్లీ డ్యూ కెన్ ప్లే కీ రోల్ యాక్చువల్లీ, బట్ ఎర్లీ సమ్మర్ కనుక నేను అనుకుంటాను అంత డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు. మీకు జనరల్ గా సమ్మర్ మీకు పెరిగా కొద్దీ అండ్ డ్యూ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే మీకు సముద్ర తీరాల్లో ఎక్కువగా ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో, ముంబైలో, మీకు చెన్నైలో డ్యూ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే సెకండ్ టైం బౌలింగ్ చేయడం ఎవరు కూడా ఇష్టపడరు. సో సెకండ్ టైం బ్యాటింగ్ చేయడం ఇష్టపడుతుంటారు బికాస్ డ్యూ ఉన్నప్పుడు స్పిన్నర్స్ కానీ గ్రిప్ రావట్లేకపోతారు. బట్ నేను అనుకుంటాను ఇది ఇప్పుడే సమ్మర్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ ఫిబ్రవరి. నేను అనుకుంటాను అంత ప్రభావం డ్యూది ఉండకపోవచ్చు. సో ఇట్స్ గుడ్ టాస్ టు విన్ ఫర్ ఇంగ్లాండ్ అని నాకు అనిపిస్తున్నది రాజేంద్ర. మరో పక్క చూసుకుంటే ఏదైతే రోహిత్ ఉన్నారో ఇప్పటి వరకు కూడా వరల్డ్ టాప్ బ్యాటర్, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం ఫామ్ తగ్గింది అనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు ఈ వన్డేలో ఎలా ఉండబోతుంది అంటే మొన్నటి వరకు T20లో కూడా ఒకటి రాజేంద్ర వి ఆల్వేస్ షుడ్ గో బై వన్ క్రికెటింగ్ యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే అడేజ్ అంటారా మీరు, ప్రావర్బ్ అంటారా, ఫార్మ్ ఈస్ టెంపరరీ ఎనీ స్పోర్ట్ లో, క్లాస్ ఈస్ పర్మనెంట్. అండ్ రోహిత్ శర్మకు అఫ్ కోర్స్ ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే దీని తర్వాత వెంటనే ఇప్పుడు ఇండియా విల్ గో టు దుబాయ్ టు ప్లే ఛాంపియన్స్ ట్రోఫీ. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ టఫ్ మ్యాచెస్ ఉన్నాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తోటి ఆడతారు. అండ్ బీసీసీఐ కూడా స్ట్రిక్ట్ గా అతనికి తెలియజేసింది కూడా, అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చిందంటే బీసీసీఐ దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ లాస్ట్ మ్యాచ్, అంటే అతని ఫ్యూచర్ అతను డిసైడ్ చేసుకోవాలంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని యొక్క ఫ్యూచర్. ఇప్పుడు ఈవెన్ నేను అనుకుంటాను ఛాంపియన్స్ ట్రోఫీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిరీస్ లో రోహిత్ అనుకున్నట్టుగా రాణించకపోయినట్లయితే ఇంగ్లాండ్ లో జరిగే 5 టెస్ట్ మ్యాచెస్ లో కూడా అతనికి ఛాన్స్ ఉంటుందా లేదా కూడా డౌట్. ఎందుకంటే బికాస్ ద టీమ్ ఈస్ లుకింగ్ యాక్చువల్లీ గుడ్, ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ యాక్చువల్లీ, రావడానికి రెడీగా ఉన్నారు, జస్ట్ నాకింగ్ ఎట్ ద డోర్స్ అంటాం కదా. సో రోహిత్ శర్మకు పర్సనల్ గా యాజ్ అ కెప్టెన్ గా యాజ్ అ ప్లేయర్ గా కూడా ఈ 3 మ్యాచెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లక్కీలీ ఫర్ హిమ్ యాక్చువల్లీ 3 మ్యాచెస్ ఇండియాలో జరుగుతున్నాయి అండ్ దట్ టు అతని ఫేవరెట్ గ్రౌండ్ లో జరుగుతున్నాయి. బికాస్ డోంట్ ఫర్గెట్ దట్ రోహిత్ శర్మ నాగ్పూర్ తోటి చాలా రిలేషన్షిప్ కూడా ఉంది. బికాస్ ఇక్కడనే చిన్నప్పటి నుండి అతడు చదువుకొని తర్వాత బాంబే షిఫ్ట్ అయినాడు. ఆల్దో ఈజ్ ఎ తెలుగు గాయ్ ఆఫ్ కోర్స్, వి ఆల్ నో దట్ హిస్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ విశాఖపట్నం. సో నాగ్పూర్ తోటి ఒక రకమైన ఒక సంబంధం కూడా ఉంది కనుక లెట్స్ హోప్ దట్ ఈ పర్ఫార్మ్స్ వెల్ టుడే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 2 మ్యాచెస్ లో కూడా కటక్ లో, అహ్మదాబాద్ లో కూడా కొన్ని మంచి స్కోర్స్ చేసి తన కాన్ఫిడెన్స్ ను గెయిన్ చేసుకుంటాడని చెప్పి మనం ఆశిద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఫామ్ విల్ బి వెరీ కీ ఫర్ ఇండియా రాజేంద్ర. సుధీర్ గారు, స్పిన్ లైన్ చూసుకుంటే మన స్పిన్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది, అయితే ఒక పక్క జడేజాకి ఎవరు మళ్ళీ సపోర్టింగ్ లైన్ ఇంకొక స్పిన్నర్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? కుల్దీప్ has been included in the team, according to reports ఇప్పటి ప్రకారం కుల్దీప్ ఉన్నాడంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ బుమ్రాను కూడా మిస్ అవుతున్నాం, ఎందుకంటే బుమ్రా విల్ ప్లే ఆల్రెడీ అనౌన్స్ చేశాడు ఓన్లీ 3rd వన్డేలోనే ఆడతాడని చెప్పి. అతనికి కూడా కొంచెం ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. సో షమీ కమింగ్ బ్యాక్ అనేది ఆఫ్టర్ వరల్డ్ కప్ ఆల్మోస్ట్ యూ కెన్ సే 2 years అయింది అనుకుంటారు, 1.5 years తర్వాత మళ్ళీ షమీ వన్డే మ్యాచెస్ లో ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కమింగ్ బ్యాక్ కూడా వన్డే మ్యాచెస్ లో చాలా రోజుల తర్వాత జరిగింది కనుక దిస్ 2 are going to be very key. ఎందుకంటే హర్షిత్ రాణా అఫ్ కోర్స్ we have to wait and see, ఎందుకంటే T20 is totally different రాజేంద్ర. ఎందుకంటే T20 లో యూ బౌల్ ఓన్లీ 4 overs యాక్చువల్లీ. ఆ 4 overs లో జనరల్ గా చెప్పాలంటే బౌలర్స్ కు అంటే లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది అప్పుడప్పుడు. బట్ అతని యొక్క 3 wicket స్పెల్ ఏదైతే అతను సాధించాడో ఐ థింక్ దట్ షుడ్ గివ్ హిమ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ఈస్ బౌలింగ్ రియలీ వెల్ యాక్చువల్లీ, మంచి లైన్ లో లెంత్ లో వేస్తున్నాడు, మంచి వేగవంతంలో ఉంది.
బట్ అగైన్ వన్ డే మ్యాచెస్ లో బౌలింగ్ చేయాలంటే రూట్ లాంటి బ్యాట్స్మెన్ కు, తర్వాత బట్లర్ లాంటి బ్యాట్స్మెన్ కు, సాల్ట్ లాంటి బ్యాట్స్మెన్ కు, బికాస్ వన్ డే మ్యాచెస్ లో వాళ్ళు కూడా అంత రిస్క్ తీసుకోరు. మీకు వన్ డే మ్యాచెస్ లో 50 ఓవర్స్ ఉంటాయి కనుక ఫస్ట్ పవర్ ప్లే లో డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, తర్వాత 10 to 40 ఓవర్స్ వరకు డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో నేను అనుకుంటాను హర్షిత్ రాణా కూడా ఒక మంచి ఛాన్స్ అయినా కానీ ఇట్స్ గోయింగ్ టు బి రియల్ టెస్ట్ ఫర్ హిమ్. అయితే మరోపక్క ఇంగ్లాండ్ టీం చూసుకుంటే T20లో కొంచెం తడబడిన టీం, అలాగని కూడా ఇంగ్లాండ్ తక్కువ అంచనా వెళ్ళాం మనం. చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ లేకపోతే స్ట్రాంగ్ టీం ఉన్నారు. అయితే ఇప్పుడు T20లో కొంచెం తడబడ్డారు కదా, దాన్ని అలా ఒక కన్కషన్ రూల్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫేవర్ లో వెళ్ళకపోవడం తోటి చాలా డిసప్పాయింట్ అయిపోయినారు. ఈవెన్ గవాస్కర్ లాంటి సీనియర్ క్రికెటర్స్ కూడా దే వర్ వెరీ టోటలీ క్రిటికల్ గా వాళ్ళు అనలైజ్ చేయడం కూడా చూసాం. బికాస్ శివం డుబే లాంటి ఒక ఆల్రౌండర్ కన్కషన్ రూల్ అసలు యాక్చువల్ గా అప్లై సరిగ్గా చేయబడలేదు అక్కడ. ఎందుకంటే బికాస్ లైక్ ఫర్ లైక్ ప్లేయర్స్ తీసుకుంటారు కన్కషన్ రూల్ లో. బట్ శివం డుబేకు దెబ్బ తగిలిన తర్వాత he was happy, he was smiling actually, and he batted right through the innings also. ఒక 50 కూడా సాధించాడు. సో సునీల్ గవాస్కర్ కూడా ఏమన్నాడంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కన్కషన్ రూల్ ప్రకారం ఏమైనా ప్లేయర్ తీసుకొచ్చినట్లయితే అతని ప్లేస్ లో ఓన్లీ ఫీల్డింగ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. బట్ హర్షిత్ రాణా కేమ్ అండ్ ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. ఆ అవకాశాన్ని అతను ఉపయోగించుకున్నాడు. ఈ రోజు అతనికి వన్ డేలో ఛాన్స్ కూడా వచ్చింది. సో అక్కడ దాంతో నేను ఏమనుకుంటానంటే, ఇంగ్లాండ్ కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ గెలిచి కూడా వాళ్ళు ఓడిపోయినారు. బికాస్ ఆ బ్యాచ్ లో పర్టికులర్ గా చెప్పాలంటే ఆ రాణా యొక్క స్పెల్లే ఇంగ్లాండ్ యొక్క మిడిల్ ఆర్డర్ దెబ్బతీసింది. బట్ అదర్వైజ్ దే వర్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ విన్నింగ్ దట్ మ్యాచ్. సో ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయిన తర్వాత అఫ్ కోర్స్ దే ప్లేడ్ వెరీ బ్యాడ్లీ ఇన్ ముంబై, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే బౌలర్స్ కూడా రియల్ గా చెప్పాలంటే చాలా వెరీ బ్యాడ్ బౌలింగ్ చేయడం చూసాం. ఆర్చర్ లాంటి బౌలర్స్ అన్ని రన్స్ జనరల్ గా ఇవ్వడు. ఆర్చర్ మీకు మాక్సిమం ఇచ్చినట్లయితే ఇఫ్ యూ గో బై హిస్ రికార్డ్స్, మీరు 80-20 తీసుకున్నా కానీ 30-40 రన్స్ ఇస్తాడు. బట్ ఈ పర్టికులర్ సిరీస్ లో జోఫ్రా ఆర్చర్ 50+ రన్స్ ఇవ్వడం 2 times కూడా జరిగింది. సో హీ వాజ్ యాక్చువల్లీ హిట్ అరౌండ్ బై ది ఇండియన్ బ్యాటర్స్ అండ్ అభిషేక్ శర్మ ప్లేడ్ వెరీ వెల్. ఆ తర్వాత ఇండియా ఆ యొక్క అవకాశాన్ని క్యాపిటలైజ్ చేసుకొని సిరీస్ కూడా గెలిచారు. సో నేనేమనుకుంటానంటే దట్ వాస్ టోటలీ డిఫరెంట్ రాజేంద్ర. ఎందుకంటే ఆ మ్యాచ్ లో జస్ట్ లక్ అనేది కూడా ఇండియా ఫేవర్ లో వచ్చింది, ఇండియా గెలిచింది ఈ సిరీస్. We should be happy about it. కానీ బౌలింగ్ సంబంధించి రషీద్ గానీ, ఆర్చర్ గానీ, కార్డ్స్ గానీ వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది ఇంగ్లాండ్ కి. సో అది మనం ఎదుర్కోగలమా? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బికాస్ దే యాక్చువల్లీ మనం ఈవెన్ T20 మ్యాచెస్ లో చూసినట్లయితే కూడా ఒక అభిషేక్ శర్మ సెంచరీ ఇన్నింగ్స్ మనం పక్కకు పెట్టినట్లయితే ముంబైలో, ఈవెన్ హీ వాజ్ ఆల్సో ట్రబుల్డ్ బై ఆర్చర్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్. అంటే ఆ షార్ట్ రైజింగ్ డెలివరీస్ తోటి శివం దుబేకి ఒక బాల్ తగలడం చూసాం. తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ బీట్ కూడా అయినాడు బౌన్సర్స్ కు, సరిగా హిట్ చేయలేకపోయాడు. సంజు శాంసన్ ముఖ్యంగా ఒక విక్టిమ్ అయిపోయినాడు షార్ట్ రైజింగ్ బాల్స్ కు. అండ్ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వాజ్ టోటలీ యాజ్ ఎ ప్లేయర్ హీ వాజ్ ఎ ఫెయిలియర్ యాక్చువల్లీ. ఒక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయినాడు. సో దానికి కారణం మీరు అన్నట్టుగా జోఫ్రా ఆర్చర్ అండ్ మిగతా బౌలర్స్ అందరూ కూడా జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు అంటే క్రియేట్ ఆ యొక్క బౌన్స్ తోటి వాళ్ళు ఇబ్బంది పెట్టగలిగారు ఇండియన్ బ్యాటర్స్ ను. నేను అనుకుంటాను ఇప్పుడు వన్ డే మ్యాచెస్ లో ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వన్ డే మ్యాచెస్ లో యూ డోంట్ బౌల్ 4 overs, యూ బౌల్ 10 overs. సో 10 overs అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 overs లో మీకు లైన్ లెంత్ దొరకకపోయినా కానీ మళ్ళీ ఇంకొక స్పెల్ లో మీకు బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నేను అనుకుంటాను 10 overs ఆఫ్ ఆర్చర్ అండ్ 10 overs ఆఫ్ కార్స్ ఈజ్ ఆల్సో గెటింగ్ లాట్ ఆఫ్ బౌన్స్ యాక్చువల్లీ. అండ్ ఈ పర్టికులర్ వికెట్ కూడా అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ యాక్చువల్లీ ఒక న్యూలీ లేడ్ వికెట్ ఇది. అండ్ ఇక్కడ బౌన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో బౌన్స్ ఎక్కువ ఉన్నట్లయితే మనం 2 types కు ఉపయోగపడవచ్చు. ఒకసారి బ్యాటర్స్ కూడా ఉపయోగపడుతుంది, ఒకసారి బౌలర్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్, మంచి బౌన్స్ రాబట్టేటటువంటి బౌలర్స్ ఉన్నట్లయితే వాళ్ళు వికెట్స్ కూడా తీసుకోగలుగుతారు రాజేంద్ర. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మంచి హిట్ చేసేటటువంటి బ్యాటర్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ లాంటి బ్యాటర్స్, హీ లైక్స్ ద బాల్ టు కమ్ ఆన్ టు హిస్ బ్యాట్. అట్లాగే డక్కట్ కూడా బ్యాట్ పైన రావడం ఇష్టపడుతుంటారు. సో అటువంటి బ్యాటర్స్ నేను ఏమనుకుంటానంటే ఐ థింక్ ఈవెన్ స్కోరింగ్ ఆపర్చునిటీస్ ను కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు బౌన్సీ డెలివరీస్ పైన. పిచ్ కి సంబంధించి చూసుకుంటే పిచ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అంటే, ఒక పక్క నాగపూర్ పిచ్ కొంచెం బౌలింగ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది అనే టాక్ ఉన్న నేపథ్యంలో, అంటే పిచ్ ఈ రోజు ఆల్రెడీ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా, ఇండియాకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా? పిచ్ అంటే ఇప్పుడు చాలా చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు 6 years తర్వాత ఇక్కడ వన్ డే మ్యాచ్ జరుగుతున్నది అనుకుంటా. 2019 వాజ్ లాస్ట్ టైం వన్ డే మ్యాచ్ వాజ్ ప్లేడ్ హియర్. అండ్ మీరు ఎప్పుడు నాగ్పూర్ లో కూడా మీకు రెడ్ సాయిల్ యూజ్ చేస్తారు కనుక బౌన్స్ ఉంటుంది, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు 9 matches లో అంటే 18 innings లో more than 6 times 300+ scores ఇక్కడ చూసాం. అంటే దాంతో అర్థం చేసుకోవచ్చు ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్.
సో అందుకనే హెసిటేషన్ లేకుండా టాస్ గెలిచిన తర్వాత జోస్ బట్లర్ ఈ వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ. సో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు మినిమం యావరేజ్ కూడా చూసుకున్నట్లయితే వన్డే మ్యాచెస్ లో 288 ఉంది అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్. ఏమి కపుల్ ఆఫ్ అకేషన్స్ ఓన్లీ 2011 లో కెనడా 129 కాల్ అవడం మనం లెక్కలోకి తీసుకోకూడదు. బట్ నాగ్పూర్ హాజ్ ఆల్వేస్ బీన్ ఎ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ ట్రాక్ యాక్చువల్లీ. ఇక్కడ బ్యాటర్స్ ఇష్టపడుతుంటారు, ఎందుకంటే బాల్ ముఖ్యంగా బ్యాట్ పైన వస్తుంటుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే స్ట్రోక్ మేకర్స్ కు లైకింగ్ గా ఉంటాయి కండిషన్స్ ఇక్కడ రాజేంద్ర. స్కోర్ టార్గెట్ పెట్టుకోవాలంటే ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడు బౌలింగ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ నడుస్తుంది కాబట్టి ఎంత టార్గెట్ లో టీమిండియాని కంట్రోల్ ఇంగ్లాండ్ కంట్రోల్ చేస్తే మనకి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఐ థింక్ ఎనీథింగ్ అండర్ 280, 290 లోపు అయితేనే కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చేంజ్ చేయడానికి. అఫ్ కోర్స్ ఇండియా అగైన్స్ ఆస్ట్రేలియా ఇక్కడ 300+ కూడా చేంజ్ చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. బట్ దట్ వాస్ లాంగ్ టైమ్ బ్యాక్ యాక్చువల్లీ. సో ఎప్పుడు కూడా అటువంటివి రిపీట్ కావు. సో ఎనీ టీమ్ అంటే ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది కనుక, బికాస్ మీరు ఆర్డినరీ టీమ్ అగైన్స్ ఆడినట్లయితే ఎటువంటి టార్గెట్ లోనే చేంజ్ చేయొచ్చు. బట్ ఇంగ్లాండ్ బౌలింగ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. డోంట్ ఫర్గెట్ దేవ్ గట్ ఆర్చర్, దేవ్ గట్ ఆదిల్ రషీద్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు, కార్స్ ఉన్నాడు వాళ్ళకు. సో వాళ్ళ బౌలింగ్ చాలా టఫ్ గా ఉన్నది కనుక ఎనీథింగ్ ఐ థింక్ ఇంగ్లాండ్ 270, 280 లోపు కొంచెం కట్టడి చేసినట్లయితే చేసింగ్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. బట్ ఇంగ్లాండ్ అంతకంటే ఎక్కువగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ చేస్తే ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ ఫర్ ఇండియా. బ్యాటింగ్ లైన్ కి సంబంధించి ఒకసారి మన బ్యాటర్స్ ఎవరెవరో అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? See, first of all, forget the performances of these players in Australia. ఎందుకంటే శుభ్మన్ గిల్ he was a failure in Australia. రోహిత్ శర్మ వాజ్ ఎ ఫెయిల్యూర్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ లో మీకు T20 తో కంపేర్ చేసినట్లయితే ఆల్ న్యూ ప్లేయర్స్ ఉన్నారు. ఎవరు కూడా మీకు T20 లో ఆడిన వాళ్ళు లేరు. సంజు సామ్సన్ లేడు, అభిషేక్ శర్మ లేడు, రింకు సింగ్ లేడు, మీకు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సో ఇట్స్ ఎ న్యూ టీమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో విరాట్ కోహ్లీని నేను అనుకుంటాను ఈ పర్టికులర్ మ్యాచ్ లో నాగ్పూర్ లాంటి కండిషన్స్ లో మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఇస్ గాట్ ఎ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రౌండ్. సో బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉంది. రాహుల్ వరకు ఇండియా హెస్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ లైనప్. హార్దిక్ పాండ్యా మీకు యాజ్ అన్ ఆల్రౌండర్ గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంక్లూడ్ చేసినట్లయితే 6-7 వెరీ గుడ్ బ్యాటర్స్ ఉన్నారు. సో ఆన్ పేపర్ అఫ్ కోర్స్ ఇండియా ఈస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్, నో డౌట్ అబౌట్ ఇట్. వికెట్ కీపర్ కి సంబంధించి కూడా ఒక ప్రశ్న ఉంది ప్రధానంగా. అది ఎలా ఉండబోతుంది అంటే ఎవరు ఒకవేళ ఇప్పుడు లీడ్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది? ఒకటి రాహుల్ ఇంక్లూడ్ చేశారంటే మనకు తెలుసు ఇప్పుడు రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో లేడు. బికాస్ కేఎల్ రాహుల్ నేను అనుకుంటాను ఐ థింక్ సెకండ్ వికెట్ కీపర్ గా, బికాస్ కేఎల్ రాహుల్ తోటి ఒక అడ్వాంటేజ్ ఏముంటదంటే కేఎల్ రాహుల్ కెన్ బ్యాట్ యాజ్ అన్ ఓపెనర్, మీకు ఒక థర్డ్ ఓపెనర్ గా కూడా మీకు ఉపయోగపడతాడు. ఫస్ట్ డౌన్ లో ఆడే కెపాసిటీ ఉంది, సెకండ్ డౌన్ లో ఆడే కెపాసిటీ ఉంది. అండ్ అలా కాకుండా కూడా ఆన్ ద ఫీల్డ్ కూడా నేను అనుకుంటాను అతని సజెషన్స్ అండ్ వ్యూస్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటాయి. బికాస్ ఈస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ అండ్ కూల్ కస్టమర్. సో నేనేమనుకుంటాను ఎటువంటి ఏ కెప్టెన్ అయినా కానీ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ఆన్ ద పిచ్ ఉండడం ఇష్టపడతాడు కనుక ఐ థింక్ రాహుల్ కే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. రిషబ్ పంత్ ఉన్నప్పటికీ కూడా ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అంటే దే విల్ ప్రిఫర్ రాహుల్ టు రిషబ్ పంత్. రిషబ్ పంత్ అఫ్ కోర్స్ ఈజ్ ఎ లిటిల్ డైనమిక్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇద్దరిలో కంపారిజన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను అనుకుంటాను ఐ థింక్ రాహుల్ కే ఎక్కువగా మార్కులు ఇవ్వచ్చు. అటు ఇంగ్లాండ్ కి సంబంధించి కూడా బౌలింగ్ మీరు అన్నట్టుగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. కానీ దాన్ని కట్టడి చేయడానికి మన బ్యాటింగ్ లైన్ అంటే ఎలా తీసుకుంటే కొంచెం వాళ్ళని కట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది? వెరీ క్లియర్ రాజేంద్ర, ఇదే అగైనెస్ట్ ఇంగ్లాండ్ అటాక్ తోటి ఆఫ్ కోర్స్ ఆర్చర్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద టెస్ట్ సిరీస్. అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ ఇండియాలో 1 టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ లో ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత ఇండియా కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ టు డిఫీట్ ఇంగ్లాండ్. అప్పుడు చాలా ఎఫర్ట్లెస్ గా సిరీస్ గెలిచారు. ఆ సిరీస్ లో పర్టికులర్ గా మీకు యశస్వి జైస్వాల్ వాజ్ అవుట్ స్టాండింగ్, ప్రతి మ్యాచ్ లో రన్స్ స్కోర్ చేయడం చూసాం. అండ్ దాదాపుగా నేను అనుకుంటాను సునీల్ గవాస్కర్ రికార్డు అధిగమించేందుకు కూడా చాలా దగ్గరికి వచ్చారు. 700 రన్స్ స్కోర్ చేశాడంటే ఈ వాజ్ అవుట్ స్టాండింగ్ ఇన్ దట్ సిరీస్. శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ డెసిషన్స్ కూడా అతనికి ఫేవర్ లో వచ్చాయి. విశాఖపట్నంలో సెంచరీ స్కోర్ చేశాడు. అండ్ ఆ తర్వాత రోహిత్ శర్మ వాజ్ గుడ్ ఇన్ దట్ సిరీస్ యాక్చువల్లీ. ఆ పర్టికులర్ సిరీస్ లో అందరూ కూడా అద్భుతంగా ఆడారు. సో అందుకనే యశస్వి జైస్వాల్ ను ఇమీడియట్ గా అంటే విరాట్ కోహ్లీ ఎప్పుడైతే చిన్న ప్రాబ్లం కారణంగా దూరం అయిపోయినాడు అతన్ని తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే బికాస్ యశస్వి జైస్వాల్ లవ్స్ టు ప్లే అగైనెస్ట్ ఇంగ్లాండ్. ఈస్ గాట్ ఎ మ్యాగ్నిఫిసెంట్ రికార్డ్. ఆ పర్టికులర్ సిరీస్ రికార్డ్ నేను అనుకుంటాను అతనికి ఈ రోజు ఛాన్స్ అయితే తీసుకొని వచ్చింది వన్డే మ్యాచెస్. ఈస్ గోయింగ్ టు మేక్ హిస్ డెబ్యూ ఇన్ వన్డే మ్యాచెస్. ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి సంబంధించి వాళ్ళని కంట్రోల్ చేసే ఈ పరిస్థితుల్లో బౌలింగ్ లో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే ఈ స్పిన్ కి
కంట్రోల్డ్గా ఉంటారో ఆ ఇంగ్లాండ్ బ్యాటర్స్ని అంచనా వేయగలమా? సి దేవ్ గాట్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. అంటే రూట్ రావడం తోటి వాళ్ళకు కొంచెం ఆ బలం అనేది వచ్చింది. బికాస్ రూట్ వాళ్ళ మనందరికీ తెలుసు లాస్ట్ 5-6 years లో ఈస్ బీన్ ఐ థింక్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఈవెన్ కంపారిజన్ లో కూడా స్మిత్ తోటి విరాట్ కోహ్లీ తోటి కంపేర్ చేసినప్పుడు కూడా ఈవెన్ బాబర్ అజం వీళ్ళ 4 batters లో కంపారిజన్ ఉన్నప్పుడు కూడా ఈస్ బీన్ రైట్ ఆన్ టాప్ యాక్చువల్లీ. ప్రతి మ్యాచ్ లో మనం చూసాం. రీసెంట్ గా న్యూజిలాండ్ లో సెంచరీలు, తర్వాత పాకిస్తాన్ లో సెంచరీలు మొత్తం ముగించాడు. ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు కూడా ఐ థింక్ హీ వాజ్ మ్యాగ్నిఫిసెంట్. కపుల్ ఆఫ్ డబుల్ సెంచరీస్. సో నేను అనుకుంటాను ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఎ థాన్ ఇన్ ఇండియాస్ ప్లస్ టుడే. బికాస్ అతని వికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియా. బికాస్ ఈస్ ఎ టెరిఫిక్ ప్లేయర్ ఇన్ ఎనీ ఫార్మాట్. రాజేంద్ర, ఫైనల్ గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా? ప్రికాషన్స్ ఇస్ నథింగ్. బికాస్ సాల్ట్ అండ్ డకెట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి పేర్. బికాస్ డకెట్ రీసెంట్ గా ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా డకెట్ అసలు యాక్చువల్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అతను ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ ఆడిద్దాం అనుకున్నారు. బట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ యాక్చువల్లీ. అంటే తన యొక్క ఎబిలిటీని ప్రతి ఫార్మాట్ లో ప్రూవ్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా బిగ్ బ్యాష్ లీగ్ లో కూడా ఆస్ట్రేలియాలో దుమ్ము రేపాడు. ఈవెన్ వన్డే మ్యాచెస్ లో T20లో కూడా మనం చూసాం కూడా కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ ఎక్సలెంట్లీ రాజేంద్ర. సో అతడు కూడా మంచి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సాల్ట్ రియల్ గా చెప్పాలంటే సాల్ట్ ఉన్నటువంటి టాలెంట్ ఎట్ ప్రెసెంట్ ఉన్న టీమ్ లో అంటే ఎవరికి లేదని చెప్తుంటారు. అంటే మ్యాక్స్ యాజ్ అన్ ఓపెనర్ గా. అండ్ బ్రూక్ కూడా ముఖ్యంగా వన్డే మ్యాచెస్ లో మంచి రికార్డు ఉంది. ఫర్గెట్ T20 మనం మర్చిపోవాలి. ఎందుకంటే మీకు వన్డే మ్యాచెస్ లో కొంచెం ఫస్ట్ 4 overs లో మీకు రాగానే హిట్ చేసే ఛాన్స్ ఉండదు. T20లో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు 16th over లో వచ్చినప్పుడు ఆ 4 overs లో కనీసం 50-60 runs స్కోర్ చేయాలన్నటువంటి ఒక ఇంటెన్షన్ కనబరుస్తుంటారు బ్యాటర్స్. బట్ ఇప్పుడు వన్డే మ్యాచెస్ కాదు. వన్డే మ్యాచెస్ లో యూ కెన్ టేక్ యువర్ టైమ్ యాక్చువల్లీ. మీరు రిలాక్స్ గా బ్యాటింగ్ చేస్తూ కొంచెం సెట్ అయిన తర్వాత మీకు స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఐ థింక్ ఈవెన్ బ్రూక్ లాంటి ప్లేయర్ కూడా ఐ థింక్ చాలా కీలకంగా మారారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ బెథెల్ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. 21-22 years అండ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిస్ టాలెంట్. ప్రతి చోట ఆడుతున్నాడు. న్యూజిలాండ్ లాంటి టఫ్ కండిషన్స్ లో కూడా తన యొక్క బ్యాటింగ్ ఎబిలిటీస్ ని కనబరిచాడంటే ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి కీ ప్లేయర్ ఫర్ దెమ్ ఇన్ ఫ్యూచర్. అతన్ని కూడా ప్రతి మ్యాచ్ లో ఆడిస్తున్నారు. అంటే ఇంగ్లాండ్ కూడా కొంచెం ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే 2027 వరల్డ్ కప్ కొరకు ఒక టీమ్ తయారు చేస్తున్నట్టుగా కనబడుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఎందుకంటే బ్యాస్టోన్ టోటల్ గా మర్చిపోయినట్లే. అండ్ నేను అనుకుంటాను అప్పటి వరకు జాస్ బట్లర్ కూడా ఉండకపోవచ్చు. మేబీ ఉంటే రూట్ ఉండవచ్చు. సో వాళ్ళకు మెయిన్ టీమ్ తయారు కావాలంటే బ్రూక్ పైన బెథెల్ పైన ఆధారపడాల్సిందే. ఎందుకంటే దీస్ ఆర్ ద ప్లేయర్స్ లుకింగ్. థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇండియా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనము విష్ చేద్దాం. ఏదైనా ఈ రోజు మ్యాచ్కి సంబంధించి చాలా ఉత్కంఠగా మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇండియా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనము కోరుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తున్నాం.